కేవలం 600 రూపాయలతో టోటల్ మా కిచెన్ లుక్కే మార్చేశాను. ఎలాగో ఏమిటో ఒకసారి మీకు కూడా చెప్తాను. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను మీ ఉషా. ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పనా? ఈరోజు ఇంట్లోనే ఉన్నా నేను. ఇది సండే తీస్తున్న వ్లాగు. మరి నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో ఫ్రెండ్స్. కానీ ఎప్పటి నుంచో నా కల అనమాట. మా ఇంటికి పెయింట్ వేద్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మా ఇల్లు కట్టినప్పుడు జస్ట్ సున్నం వేసామంతే, పెయింట్ వేయలేదు. పెయింట్ చాలా కాస్ట్ అయింది కాబట్టి మా వారు వద్దులే అని చెప్పి నెట్టుకుంటూ వచ్చేసారు. ఆ తర్వాత నేను కొన్ని షాప్స్లో చూశానండి, ఇట్లా మ్యాట్ లాగా ఫ్లోర్కి వేయడం. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగో పెయింట్ వేయించడం లేదు కాబట్టి ఈ ఫ్లోర్కి వేసే ఇలాంటి క్లాత్ ఇలాంటి స్టిక్కర్స్ తీసుకొచ్చి మా కిచెన్కి చుట్టూ అతికిద్దామని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టా నేను. చూడండి, నాకైతే ఈ డిజైన్ అయితే బాగా నచ్చిందండి. లైట్ కలర్స్ అవి కూడా ఉన్నాయి. కానీ ఇలా నిండుగా ఎప్పుడు వీడియోస్లో కళ్ళగా కనిపించేలాగా, మన ఇల్లు చూడగానే ఎంతో మంచి పాజిటివ్ లుక్ వచ్చేలాగా, చూడగానే అరే భలే ఉందే అని అనిపించేలాగా పూలతో ఉన్న ఈ మెరూన్ కలర్ డిజైన్తో ఉన్న ఈ క్లాత్ని అయితే నేను తీసుకొచ్చాను. మ్యాట్ అంటారో మరి ఏమంటారో, నేనైతే స్టిక్కర్స్ అని పిలుస్తున్నాను. దీని పేరు నాకు కూడా తెలియదండి. ఇవి మా ఊర్లో రెండు షాపులు ఉన్నాయి. ఆదివారం వెళ్ళాము, షాప్ ఉంటుందో లేదో అనుకుంటూ. ఒక షాపు లేదండి, ఒక షాపే ఉంది. ఇది వచ్చేసి ఒక్క అడుగు 13 రూపాయలు చెప్పాడు. 10 రూపాయలది కూడా ఉంది, అది కాస్త పల్చగా ఉంది. అడుగంటే మీకు ఐడియా ఉండొచ్చు కదా ఎంత వచ్చిందని. అలా అయితే నేను ఎన్ని అడుగులు తీసుకొచ్చానంటే, అడుగులు లెక్క కాకుండా మీటర్ల లెక్క తీసుకొచ్చాను. 2 మీటర్లు తీసుకొచ్చానండి. మీరు లాస్ట్లో చూస్తారు కదా. 2 మీటర్లు నాకు ఎంత పడిందంటే, ఈ గమ్ము డబ్బా వచ్చేసి 100 రూపాయలు పడింది. గమ్ము కూడా అక్కడే దొరుకుతుందండి, ఎలా అంటించాలో వాళ్ళు చెప్తారు. ఈ గమ్ము తీసుకొచ్చాను, దీని కాస్ట్ 100 రూపాయలు. ఇంకా ఈ క్లాత్ ఏమో మొత్తం నాకు 500 పడింది. 550 పడింది. డిస్కౌంట్ పోను మనకి డిస్కౌంట్ ఇచ్చాడు, ఒక 50 రూపాయలు తగ్గించి బేరమాడి తీసుకొచ్చాను. ఆ 50 రూపాయలు తీసేసి దీని కాస్ట్ మొత్తం మనకు పడింది 600 పడింది. నాకు మా వంటగదికి ఎంతవరకు అంటించాలని మీరు చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే మనం ఎక్కడెక్కడ అతికించాలో కొలతలతో కట్ చేసుకోవాలండి. ఎక్కడెక్కడ ఏ ముక్క పట్టిద్దో, ఎంత లెంత్ ఉంటుందో, ఎంత వెడల్పు పొడవు ఉంటుందో అంతవరకు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మనం ఎక్కడెక్కడైతే అతికించాలో దానికి తిరగదిప్పేసి మొత్తం పెయింట్ వేసి 1 నిమిషం పాటు ఉంచితే కొంచెం ఆరుతూ ఉంటుంది. పూర్తిగా ఆరకముందే తీసుకెళ్ళి అంటించేయాలండి. ఒక్కసారి అంటించిన తర్వాత జరపడానికి పెద్దగా కుదరదు. ముడతలు లేకుండా మంచిగా అయితే నేను చాలా బాగా అంటించాను. చూశారు కదా మా వంటగది. నాకెంతో ఇష్టమైన మా ఇంటిని అందంగా మార్చుకునే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. పూల కుండీలకు కూడా ప్లాస్టిక్ కుండీలు తీసుకొచ్చాను. ఏవేవి మొక్కలు పెడతాననేది నేను మరొక వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ మా పంచకి అంటే వరండాకి రెడ్ కలర్ వేసాను కదా, కాస్త మ్యాచింగ్గా ఉంటుంది అని ఈ డిజైన్ తీసుకొచ్చాను. వంటగది కింద ఫ్లోరింగ్కి వేయలేదండి, ఫ్లోర్కి వంటగది లోపల. నెక్స్ట్ ఇంకొకసారి తీసుకొస్తాను దానికి. చూసారు కదా, ఇప్పుడేం నేను వేయలేదు. ఇలా ఉన్న మా వంటగదిని మొత్తం అంతా క్లీన్ చేసి ఆల్రెడీ అంటించిన స్టిక్కర్ తీసేసి ఎలా అతికిచ్చానంటే చూడండి, కొత్త లుక్ వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. వందలు పోసి పెయింటర్స్ని పిలిపించి పెయింట్ కొని పెయింట్ వేసిన ఎంత డిజైన్ వచ్చిద్దా చెప్పండి. ఒకే కలర్ వచ్చింది కదా. దానికోసం మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేస్తే వంటగది ఏంటి, ఎక్కడ అతికిచ్చినా ప్రతి గోడకి పెయింట్తో పని లేకుండా ఎంత బాగా అందంగా ఉంటుందంటే మా వంటగది లుక్కే మారిపోయింది. నాకెంతో సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? పెయింట్ వేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి.
ఇంకా నేను ఇటుపక్క సరిపోలేదు చూసారు కదా, అదంతే వదిలేశాను. ఈసారి ఫ్లోర్కి తీసుకొచ్చేటప్పుడు నేను ఇటుపక్క కూడా తీసుకొస్తాను. ఒక్కసారి అంటి ఇటు మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం వెనక వైపు గమ్ము రాసి ఉంచాం కదా, అలా తీసుకొచ్చి ఇద్దరు ఉండాలండి. ఒక సైడ్ పట్టుకుంటే ఒక సైడ్ నుంచి ముడతలు పడకుండా అలా సాఫ్ట్గా ఇలా అనుకుంటా వచ్చేస్తే ముడత అన్నమాట పడదు. ముడతలు వచ్చేస్తే చూడడానికి అంత బాగుండదు కదా. అదిగాక డిజైన్ కూడా గజిబిజిగా కనిపించింది. ఈ డిజైన్ ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా వీడియో ఎలా అనిపించిందో మీరు చెప్తే ఇంకా సంతోషిస్తాను. నా వీడియోస్ని ఆదరిస్తూ నన్ను మీ కుటుంబ సభ్యురాలుగా అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ అండి. మా వంటగది ఇంకా ఈ డిజైను మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మన గోడలు బాగోలేనోళ్ళు ఏందబ్బా వీడియోలో చూపించితే బాగోదు అని అనుకోకుండా మన ఇల్లు ఎలా ఉన్నా ఇలా స్టిక్కర్స్ మొత్తం అతికిచ్చేస్తే ఒక మంచి లుక్, మీకు అందమైన ఒక మంచి లుక్ అయితే మనకి దొరుకుతుందన్నమాట. మరి లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.